హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు పల్లీల కారం పొడి చేస్తున్నా అండి. ముందుగా పల్లీలను బాగా వేయించుకోవాలండి. ఒక 10 నిమిట్స్ వరకు వేయించుకోవాలండి. వేయించిన పల్లీలను పొట్టు తీయడం ఏం అవసరం లేదండి, అలాగైనా వేసుకోవచ్చండి. ఒక కడాయి పెట్టి కడాయిలో ధనియాలు జీలకర్ర వేసుకోవాలండి. నూనెలో వేయించుకోవాలండి. అలాగే మిర్చి వేసుకోవాలండి. మిర్చి కూడా ఆయిల్లోనే వేయించుకోవాలండి. పల్లీల కారం పొడి, ధనియాలు జీలకర్ర వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు అన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలండి. తగినంత ఉప్పు వేసుకోవాలండి, సాల్ట్. మళ్ళీ నేను కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నా అండి. కారము మిర్చి వేసుకొని 2 వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు మిక్సీ తిప్పుకోవాలండి. మెత్తగా పౌడర్ లేకుండా కొంచెం బరకగా ఉండాలండి. ఇప్పుడు ఒక 5-6 వెల్లిపాయలు వేస్తున్నా అండి, వెల్లుల్లి. ఇప్పుడు మిక్సీ తిప్పుకోవాలండి. అంతే అండి, పల్లీల కారం పొడి. సింపుల్ టేస్టీ పల్లీల కారం పొడి అండి. రైస్లో అయినా చపాతీలో అయినా టేస్ట్ మొత్తం చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. సింపుల్ టేస్టీ పల్లీల కారం పొడి అండి. ఒక గాజు బాక్సులో వేసుకుంటే చాలా రోజులుగా ఉంటుందండి. ఎయిర్ టైట్ బాక్సులో నేను గాజు సీసాలో వేస్తున్నానండి. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్